ఒక అడవిలో ఒక హైనా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అది సమ్మర్ కావడం వల్ల ఎండకి బాగా దాహం వేసి వాటర్ కోసం వెతుకుతుంటే దూరంగా ఒక నది కనిపిస్తుంది. హైనా ఆ నది దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళి వాటర్ తాగి దాహం తీర్చుకుంటుంది. ఎండ చాలా ఎక్కువగా ఉండడం వల్ల తట్టుకోలేక వెళ్ళి నదిలో స్నానం చేసి వస్తే బాగుంటుంది కదా అని హైనా అనుకుంటుంది. కాకపోతే నది ఎంత లోతుగా ఉంటుందో తెలియదు కదా, అందుకే అలా ఆలోచిస్తుంది. అప్పుడు ఈ హైనాకి దగ్గరలో ఒక ఒంటి కనిపించింది. హైనా ఒంటి దగ్గరికి వెళ్ళి ఈ నది అంత లోతుగా ఏమీ ఉండదు కదా, నేనేమీ మునిగిపోను కదా అని అడుగుతుంది. ఆ ఒంటి నవ్వుతూ, చచా అంత లోతేమీ లేదు, నీళ్లు నా మోకాళ్ళ వరకే వస్తున్నాయి, ఇప్పుడే నేను స్నానం చేసి వచ్చా, కావాలంటే నువ్వు కూడా చేసిరా అంటుంది. వెంటనే హైనా ముందు వెనక ఆలోచించకుండా నదిలోకి దూకేస్తుంది. కానీ అది మునిగిపోతూ ఉంటుంది. ఎలాగోలా తంటాలు పడి మెల్లగా ఒడ్డుకు చేరుకుంటుంది. బయటకు వచ్చిన వెంటనే హైనా ఊపిరి పీల్చుకొని ఒంటి మీద కోపంతో అరుస్తుంది. మూర్ఖుడా, నీళ్లు మోకాళ్ళ వరకే వస్తాయన్నావు, నేను మునిగిపోయాను అని. ఒంటి చాలా ప్రశాంతంగా, ఎందుకు అలా అరుస్తావు, నేను నిజమే చెప్పాను కదా, నీళ్లు నా మోకాళ్ళ వరకే ఉన్నాయంటుంది. కాసేపు ఆలోచిస్తే కానీ హైనాకు అర్థం కాలేదు. ఒంటి కాళ్ళు చాలా ఎత్తుగా ఉంటాయి కాబట్టి దానికి మోకాళ్ళ వరకే వచ్చాయి, కానీ నాకు అలా కాదు కదా అని. ఈ కథలో నీతి ఏంటంటే, జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా వేరు వేరు అనుభవాలు ఉంటాయి. ఒకరికి అనుకూలంగా ఉన్నదని నీకు అనుకూలంగా లేకపోవచ్చు కదా. కాబట్టి గుడ్డిగా ఎవరిని అనుసరించకుండా నీకు ఏది యూజ్ఫుల్గా ఉంటుందో, ఏది మంచిదో తెలుసుకొని ముందుకు సాగండి. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ ఫాలో us.